జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న తన తండ్రి హత్య చేసేందుకు దుండగులు కుట్ర చేశారని మాజీ మంత్రి శంకర్రావు కుమార్తె సుస్మిత ఆరోపించారు. ఇందులో భాగంగానే కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన వద్దకు గత రాత్రి ఓ వ్యక్తి వచ్చి గొంతు నిలిమే ప్రయత్నం చేశారని చెప్పారు. తన తండ్రి కేకలు వేయడంతో పారిపోయాడని, అతని వద్ద ఎస్ఐ వెంకటేశ్వర్లు అనే గుర్తింపు కార్డు ఉందని తెలిపారు. సాధారణ తనిఖీల్లో భాగంగానే పోలీసులు లోపలికి వెళ్లి చూశారని డీసీపీ సత్యనారాయణ చెప్పారు. సుస్మిత చెప్పినట్లుగా ఏమీ జరగలేదన్నారు. ఎక్కడుంది రక్షణ? ప్రజాప్రతినిధి అయినా పేషెంట్ ఐసీలో ఉన్నాడు, ఇట్లా చేయడమేనా? ఇది మానవత్వం కూడా లేదా? అసలు ఎందుకు వెళ్ళాడు? ఐ సస్పెక్ట్ క్రిమినల్ కాన్స్పిరసీ. మా నాన్నను హతమార్చే ప్రయత్నం జరుగుతుంది. మా నాన్నకి ప్రాణ రక్షణ కావాలి. మాకు ఈ స్టేట్ గవర్నమెంట్ నుంచి మాకు రక్షణ వద్దు. మాకు సెంట్రల్ గవర్నమెంట్ దయచేసి సెంట్రల్ గవర్నమెంట్ రక్షణ ఇవ్వండి. ఆయన ఉన్నారా లేదా అని చూసుకునే బాధ్యత ఆ ఎస్కాట్ ఇన్ఛార్జి ఎస్కాట్ మీద ఉంటుంది కాబట్టి ఆ యొక్క ప్రాసెస్ లోనే ఆయన చూడటం జరిగింది తప్ప ఇంకొక అక్కడికి వెళ్ళటం కానీ ఆయన టచ్ చేయడం కానీ అటువంటిది ఏం జరగలేదు.